శారదా చంద్రమౌళీసం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్ట్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది, అలాగే ఆగస్టు నెలలో ఉండేటువంటి కుజగ్రహ మార్పు లేదా శనేశ్వరుని యొక్క వక్రగతి ఫలితము లేదా రవిగ్రహ మార్పు ఇత్యాది ఫలితాలు ద్వాదశ రాశుల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి, లేదా ఆ నెల రోజుల పాటు ఏ విధమైనటువంటి గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అతి పురాణ గ్రంథమైనటువంటి గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పూర్తి శాస్త్ర ప్రమాణాలతోటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మాసంలో గురుడి యొక్క స్థితిగతులన్నీ కూడా కర్కాటక రాశిలోనే ఆయన యొక్క సంక్రమణం సాగుతూ ఉన్నది కాబట్టి ఫలితాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకుంటాం. అలాగే శనేశ్వరుని యొక్క స్థితి వక్రగతిలో ఉన్నది, ఆయన మీనరాశి యందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, ఆ ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలి. కుంభరాశి యందు రాహు ఉన్నారు, అలాగే సింహమందు కేతుగ్రహం ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులపైన ఈ గ్రహస్థితి ఆగస్టు మాసమందు ఏ విధంగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మేషరాశి వారికి ఆగస్టు మాసం సానుకూలంగానే ఉండబోతూ ఉన్నది. కారణం, ఈ మాసం ప్రారంభంలో కుజుని యొక్క స్థితి తృతీయ స్థానమందు ఉండడం అనేటువంటిది యోగించేటువంటి విషయం. అలాగే బుధుని యొక్క స్థితి అనుకూలంగా ఉన్నది, రాహువు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క అనుకూలత మాసంలో కొద్ది రోజులు కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ప్రధానంగా అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా 18వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. కాబట్టి ఈ మాసం కొంత పాజిటివ్గానే ముందుకు వెళుతుంది. ఇష్టసిద్ధి సదారోగ్య అనేటువంటి శాస్త్రవచనం ప్రకారము తృతీయ స్థానమందు కుజుని యొక్క సంచారం వల్ల ఆయన తృతీయ భావానికే కారకుడు కాబట్టి ఆయన ప్రత్యేకించి సహజ స్థానమందు మీ యొక్క సహజ లక్షణాలన్నింటినీ కూడా బయటపెట్టేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంటే మనకి ఇది ఇష్టము, ఈ ప్రకారంగా చేస్తే మనం ఇంకా చాలా గొప్పగా చేయగలుగుతాము అనేటువంటి ధోరణిలో ముందుకు వెళుతూ ఉంటారు. ఇప్పటివరకు మీకు రానటువంటి పనిని చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఏదైతే సులభమైనటువంటి పని ఉంటుందో అటువంటి సులభతరమైనటువంటి కార్యక్రమాలు, అది వృత్తి ఉద్యోగాల పరంగా కానీ లేదా మీ జీవితంలో చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇష్టసిద్ధి సదారోగ్య. ఎప్పుడైతే మనకు నచ్చినటువంటి పని చేస్తామో మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానసిక ఉల్లాసం కలగడం ద్వారా శారీరక ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు శరీరము ఆరోగ్యంగా ఉండి ఇష్టమైనటువంటి పని చేస్తూ ఉన్నామో ఆర్థికాభివృద్ధి అనేటువంటిది అది నిజంగా కరతలామలకంగానే ఉంటుంది. కాబట్టి అటు ఈ మాసంలో ఉద్యోగాభివృద్ధి కనబడుతూ ఉన్నది, మానసిక ప్రశాంతత ఉన్నది, ప్రత్యేకించి ఆర్థికాభివృద్ధికి అవకాశం కల్పిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం మరి ఈ మాసంలో పోతోంది కదా 18వ తారీఖు నుండి. తద్వారా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయాలు లేదా ఏదైనా గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కట్టుకుందాం, ఇల్లు మారదాము, ఇల్లు కొనుక్కుందాము అనేటువంటి విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో మేషరాశి వారికి. లాభస్థానమందు ఉండేటువంటి రాహు అటు దేశాంతరవాసం చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా వేరే దేశంలో పడుతూ ఉన్నటువంటి సమస్యల బారి నుండి బయటపడడానికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాడు. కాబట్టి మేషరాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి మాసంగానే మనం చెప్పుకోవచ్చు ఆగస్టు మాసము. ఇంకా మరిన్ని శుభ ఫలితాలని మేషరాశి వారు పొందాలి అనుకుంటే ఈ ఏలినాటి శని దోషము లేదా శనేశ్వరుడు వక్రగతిలో ఉండేటువంటి దోష నివారణ కోసమై రుద్రాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండడము, అలాగే ఈ మాసంలో మాస శివరాత్రి అనేటువంటి దాన్ని ప్రత్యేకించి ఆచరిస్తూ ఉండడము చెప్పదగినటువంటి సూచన. ఏ విధంగా అయితే మాస శివరాత్రిని ఆచరించాలి అంటే ఆ రోజు ఉదయమే లేచి చక్కగా సూర్యోదయాత్తు స్నానం చేసుకుని అభిషేకం చేసుకోవడం, అలా చేసుకుంటూ ఉంటే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తం అవుతాయి.